అధికములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని పప్పుకున్నవాడు వర్ధిల్లడంట. అంటే ఏంటి? అది ఆత్మస్థితి పైకి రాదు, దేవుడితో కనెక్షన్ పెరగదు, ప్రజగా దేవుడితో అనుబంధం పెరగదు. ఎందుకంటే ఆ తప్పును మధ్యలో పెట్టుకొని పరిగెడుతున్నాడు. దేవుడికి ఇష్టమైన ప్రజగా ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, దేవుని కనికరం పొందుతాడు. అంటే దేవుని కనికరిస్తాడు. పోనీలే నా బిడ్డ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పోనీలే దేవుడు కనికరిస్తాను, దేవుడి దగ్గరికి వస్తాను. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మన లోపల శుద్ధిగా ఉంచుకోవాలి. ఎటువంటి మార్పు దేవుడికి అవసరం? ఎటువంటి మార్పు దేవుడు అందించుకోరుతున్నారు? దేవుడు ఎటువంటి మార్పు ప్రాముఖ్యం అని అంటున్నారు? లోపల మారు, లోపల శుద్ధింపు, లోపల శుద్ధి చేసుకో. ఎందుకో తెలుసా? లోపల ఏది దాగుంటుందో అది నీ బయటకు వస్తుంది. లోపల క్రోధం దాగుంటే బయటికి క్రోధం వస్తుంది. లోపల చెడు తాగుంటే బయటికి చెడు వస్తుంది. లోపల తాగాలనిపిస్తే బయటికి తాగుబోతుగా మారుతాం. లోపల తినాలనిపిస్తే బయటికి తిండిబోతుగా మారుతాం. లోపల పడుకోవాలి, బద్ధకంగా ఉండాలనుకుంటే బయట బద్ధకంగానే ఉంటాం. హల్లెలూయా! నీకు అర్థమవుతుంది కదా దేవుని వాక్యం. లోపల పిసినోడు అయితే బయట పిసితనమే చేస్తాం. లోపల దేవుడికి ఎందుకు ఇవ్వాలనుకుంటే నువ్వు లోపల బయటికి ఇవ్వవు. దీన్ని కూడా కొనుక్కో. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులే. అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు కీడు జరుగుతుంది, నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు నష్టం జరుగుతుంది. నువ్వు చేసిన క్రియలు బట్టి నీకు క్రియ జరుగుతుంది. అయితే నీ క్రియలు చెడిపోయాయి అంటే నీ హృదయం చెడిపోయింది అన్నావు. అయితే నువ్వు సరి చేసుకోవాల్సింది క్రియలు. అనగా నీ క్రియలు సెట్ అవ్వాలంటే నీ హృదయం సెట్ అవ్వాలి. నీ హృదయం సెట్ అవ్వాలంటే నీ హృదయం నువ్వు కడుక్కోవాలి. ఏంటి? పారవస్త్రంతో కానీ సబ్బుతో కానీ దేనితో కూడా నీ హృదయం కడగబడదు. నీ హృదయం కడగబడాలంటే యేసు రక్తము చేత నీ హృదయాన్ని కడుగుకోవాలి. హల్లెలూయా! యేసు రక్తం ఉంది, కానీ ఆ యేసు రక్తాన్ని ఉపయోగించుకోకపోతే ఉపయోగం లేదు. సోప్ బాక్స్లో సోప్ ఉన్నా ఆ సోపుతో నీ శరీరాన్ని నువ్వు కడుగకపోతే నీ దేహం శుద్ధి అవ్వదు. నీ ఇంట్లో పెన్ ఉన్నా ఆ పెన్ తీసుకుని వాడకపోతే ఏమి నువ్వు నీ బుక్లో ఏమి నీ బుక్ ఖాళీగానే ఉంటుంది. అలాగే యేసు రక్తం ఉంది, అది వాస్తవమే. యేసు రక్తం ఉంటే నేను పరిశుద్ధం అయిపోతానేమో అని అనుకోకు. యేసు రక్తం ఉన్నా కడగమని చెప్పినప్పుడే నేను పరిశుద్ధులు అవుతావు. యేసు రక్తం ఉన్నా దేవా నన్ను కడుగుము, పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము అని నువ్వు అడగాలి. అప్పుడే యేసయ్య రక్తం వచ్చి నేను శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసిన హృదయం శుద్ధి అవుతుంది. నీ హృదయం శుద్ధి అయినప్పుడే నీ హృదయం సరిగా ఉంటుంది. నీ హృదయం సరి అయినప్పుడే బయటికి మంచి కనిపిస్తుంది. నీ హృదయం అంటే నువ్వు సెట్ చేసుకోవాల్సింది నీ హృదయాన్ని.